సీతకు వచ్చింది ఏమంటుంది, కేటీఆర్ నీకు నీతి ఎక్కడిది? అరే ఏంది మొత్తం వాళ్ళంటేనే పడుతుర్రో వీళ్ళు. వాళ్ళంటే వీళ్ళు పడవేంది, వాళ్ళు తెలంగాణ ప్రజల వెంట పడి ఆగం చేసిర్రు, అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళని ఓడించిర్రు. సీతక్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో తప్పేముంది? కేటీఆర్ గారికి నీతే ఉంటే వాళ్ళ చెల్లెతోటి ఉన్న పంచాయతీ మంచేసాడు ఒక పావులు ఎక్కువ తక్కువ కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటారు కదా. అమ్మా ఇప్పుడు ఇంటింటికి మాటిపోయే పిల్లగా, ఇప్పుడు వాళ్ళు మాత్రం పంచాయతీ పెట్టుకొని ఏమైనా ఎడవాసేది ఉందా, ఇడిపోయేది ఉందా? ఎన్నడున్నా మన కలుస్తలేగా, రక్త సంబంధమే ఎన్నడున్నా కలుస్తారు. కానీ ఈ రోజు అన్నదమ్ముల దగ్గర అంటే చెల్లెతూరి అన్ననే ఓర్చుకోలేనాడు, ప్రజలకు నీతి చెప్పి నేను నిజాయితీ గురించి మాట్లాడి నా విలువల గురించి మాట్లాడితే ఎట్టుంటుంది తాత? మరి ఇప్పుడు నువ్వేం గట్లా అంటున్నావు, కానీ జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది సోషల్ మీడియా ఏమై కోడై కూస్తుంది అంటే లోపటంగా ఇది కథ డ్రామా కూడా నడుస్తుంది, డ్రామా కూడా ఆడుతురు అనే కథ కూడా ముంగటేస్తుర్రు. నిజమే అంటావా? ఈ పంచాయతీ ఉత్తుత పంచాయతీ అంటావా, నిజమైన పంచాయతీ అంటావా? అంటే ఒరిజినల్గా ఏమిటంటే ఇక్కడ తాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలకు గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు అర్థమయ్యే క్రమంలో ఈ కార్ రేస్ అంశమైనా, లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా, కాళేశ్వరం ఇష్యూ అయినా, ఇవన్నీ పూర్తిగా ఇక కేసీఆర్ కేటీఆర్ గారి చుట్టే ఉన్నాయి. పూర్తిగా వాళ్ళే అందులో బాధ్యులై ఉన్నారు. దాంట్లో నుంచి తట్టుకోలేని పరిస్థితుల నుంచి వెళ్ళి ఎవరితో ఏం చెప్పించినా పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ చెల్లెతోటి మంచోడు అనిపించుకునే ప్రయత్నంలో, కేటీఆర్ మంచోడే, మా కేటీఆర్ అన్న మంచోడే, హరీష్ రావు సంతోష్ రావు వల్ల ఇది జరిగింది అనే ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు వారి కూతురుతో మాట్లాడిసిన అంశం. ఇందులో వేరే ఏ పార్టీ ఆలోచన లేదు. అమ్మని సామిరంగా అయితే ఇప్పుడు జనాలు పాపం కేసీరావయ్య మంచోడే, కేటీ రావులు మంచోడే, కానీ ఇప్పుడు ఇతరం అంతా పెట్టింది హరీష్ రావు సంతోష్ రావే. వీళ్ళే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి మచ్చ తెచ్చిర్రు అన్నట్టుగా. నేరెళ్ళ బాధితుల ఘటన ఉంది.